సార్ అందరు కూర్చోవాలమ్మా, మహిళా సంఘం కూర్చోవాలి. పనుల జాతర పనుల ప్రారంభోత్సవం, అదేవిధంగా కొత్తగా చేపట్టేటువంటి పనులకు సంబంధించి గ్రామ సభ పెట్టుకున్నాం. ఈనాటి గ్రామ సభ గోర్ల షెడ్లు కానీ, అదేవిధంగా నాడన్ కంపోస్ట్ బిడ్లు కానీ, చెక్ డ్యామ్స్ కానీ, ఇంకుడు గుంతలు కానీ, ఇవన్నీ వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి 8 పనులకు సంబంధించి ఎంసీసీ ద్వారా కూడా ఈ పనులన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో, మన మండలంలో, మన గ్రామంలో కూడా ఇవన్నీ కూడా మంజూరు చేసుకున్నాం మేడం. ఆల్రెడీ అవన్నీ కూడా ఈ రోజు ప్రారంభోత్సవం అన్ని గ్రామాలలో కూడా చేస్తా ఉన్నారు. మరియాల గ్రామానికి పనుల జాతర, ఉపాధి హామీ పనుల జాతర సందర్భంగా ఇచ్చేసినటువంటి, మీలోనే ఉంటూ మీలో ఒకటిగా తిరుగుతూ విప్ గారు, శాసనసభ్యులు బీలాయలయ్య గారు నిన్న నైట్ ఇక్కడ నిద్రించడం, దాదాపుగా 4 గంటలు ఇల్లు తిరిగినారు. ఇందిరా మీడియా గట్టి తప్పటతో సరిపోదు. స్వాగతం పలిత. ముఖ్యంగా ప్రతిరోజు కూడా మార్నింగ్ వాక్ కార్యక్రమం పేరుతోటి గ్రామాన వార్డున పర్యటిస్తున్నారు. దాదాపు వారానికి 5 రోజులు గ్రామాల్లోనే ఉంటూ 2 రోజులు కాన్స్టిట్యున్సీ పని మీద హైదరాబాద్లో పనులు చక్కబెడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింపు చేస్తున్నటువంటి వారికి, అదేవిధంగా కమిషనర్ పంచాయత్ రాజ్గా, డైరెక్టర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్గా జాయిన్ అయ్యి మన యొక్క గ్రామానికి, మరియాల గ్రామానికి మొట్టమొదటిగా పనుల జాతరకు రావటం మన యొక్క అందరికి కూడా గర్వకారణం. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ గారు మరియు దామోదర్ గౌడ్ ఎక్స్ సర్పంచ్ గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ మండల స్పెషల్ ఆఫీసర్ సిఇఓ గారు, ముఖ్యంగా బాగా కష్టపడి పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ నాగిరెడ్డి గారు కూడా గట్టి సపోర్ట్ కొట్టాలి. అదేవిధంగా అన్ని పారామీటర్స్లో మనం ముందున్నాం. దానికి వారు మొత్తం కూడా, నేను పెద్దగా ఇన్వాల్వ్ కాకపోయినా, పెద్ద రివ్యూస్ లేకపోయినా, వారు అడిషనల్ కలెక్టర్ కలిపి ఈ యొక్క పిఆర్ అండ్ ఆర్డీని పరుగులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా వేదిక పైన ఇతర పెద్దలందరూ కూడా, మహిళా నాయకులు, డిడబ్ల్యూ నరసింహరావు గారు, ముఖ్యంగా మహిళలు, ఇక్కడ వచ్చినటువంటి పురుషులు, మహిళలు, ఈ గ్రామ ప్రజలు అందరికీ కూడా నమస్కారం. పుర ప్రముఖులందరికీ కూడా, మా ఎంపీడీఓ గారు త్రివిక్రమ్ గారు, తహసీల్దార్ శ్రీనివాసరావు గారు ఇద్దరు, మరి అదేవిధంగా అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మేజర్గా ఇదొక మంచి అవకాశం. మన డైరెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత చాలా సంస్కరణలు చేశారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. మనకి పని దినాలు తగ్గినప్పటికీ వారి యొక్క వేజ్ రేట్ అనేది పెంచడం అనేది చాలా అద్భుతం. తెలంగాణ కథకు వరం. అంతకుముందు నేను కమిషనర్ ఉన్నప్పుడు 185 రూపాయలు, 190 రూపాయలే మ్యాక్సిమం యావరేజ్ వేజ్ రేట్ ఉండేది. ఇప్పుడు అది 310, 320 చేరుకున్నది మ్యాక్సిమం. ఎందుకంటే ఎంత మీకు డబ్బు ఇస్తే పేదవాళ్ళకి చేరుతుంది. అదేవిధంగా మనకి మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది 60-40 కింద. ఒక 100 రూపాయల పని చేస్తే 60 రూపాయలేమో మీకు వస్తుంది, 40 రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ కింద అభివృద్ధి పనులకు వస్తుంది ఒక రేషియో ప్రకారంగా. అట్లాంటిది మనకి 185ని 310 వరకు అంటే డబల్ చేస్తారు. కాబట్టి మనకు పని దినాలు తగ్గినా కానీ ఇప్పుడు అభివృద్ధి పనుల్లో ఏమాత్రం కూడా తేడా లేకుండా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి నిర్ణయం తీసుకొని పరుగులు పెడుతున్నటువంటి డైరెక్టర్ గారు కూడా మనం మళ్ళీ ఒకసారి గట్టిగా. అదేవిధంగా భారత ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ కేవలం ఈ సీసీ రోడ్లు డ్రైన్లే కాకుండా ఇండివిజువల్ ఎసెట్స్, వ్యక్తిగత ఆస్తులను కల్పించాలనే ఉద్దేశంతో ఎజెండా చేస్తున్నారు. అది కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ చేయాలా. ఈ 2 కాంపౌండ్ చేస్తేనే ఆర్థికంగా ఎదుగుతారు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు చెరువులలో ఇటుమట్టి తీయటం, అటేయటం, ఇటుమట్టి తీసి అటేయటం, దీనివల్ల ఒక ఎసెట్స్ అనేది క్రియేట్ కావట్లేదు. ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటే అది విజిబుల్ ఎసెట్, కళ్ళ ముందు కనపడుతుంటుంది. మట్టి తీసి వేసింది కనపడదు. కానీ ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటే కనపడుతుంది. ఒక పశువుల కొట్టం కడితే కనపడుతుంది, ఉపయోగపడుతుంది. ఒక గొర్రెల కొట్టం కట్టుకుంటే కనపడుతుంది, ఉపయోగపడుతుంది. ఎక్కడ కూడా నిల్వనీడ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మన ప్రకృతి వైపరీత్యాల్లో చాలా వరకు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా
పిడుగులో పిడుగు పడితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది, గొర్రెలు కానీ లేకపోతే ఇవి కానీ. ఈ మధ్య కుక్కలు కూడా జమైనాయి, అవి ఎక్కడ పడితే అక్కడ కరుస్తున్నాయి. మొన్ననే గొర్రెల మంద ఒక 60 ఏమో చనిపోయినాయి కుక్కలు గరవటం వల్ల. సో ఆ పరిస్థితి వాళ్ళకు ప్రొటెక్షన్ అంటూ లేదు, దొడ్డి లేదు, బయట కట్టేస్తారు, బయట ఉంటుంది పరిస్థితి. అర్ధరాత్రి వస్తున్నా చేస్తున్నాయి. దీనివల్ల మనకు ఉపాధి హామీ డబ్బే కమ్యూనిటీ కూడా మొత్తం గొర్రెల కుర్మకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మేము అందరం కలిసి కట్టుకుంటాం అంటే అందరూ యూనిటీగా ఏర్పడి పెద్ద యూనిటీ కూడా చేసుకొని ఒక కమ్యూనిటీ షెడ్ కూడా కట్టుకునేటువంటి అవకాశం ఉంది. అట్లా చాలా జిల్లాల్లో గతంలో కూడా ప్రయోగాలు జరిగినాయి. సో ఇది కొద్దిగా కష్టం అనిపించచ్చు, కానీ ఎందుకంటే కలవటం అనేది కష్టం, కలిస్తే మాత్రం అద్భుతాలు సృష్టించవచ్చు. అట్లా ఆ విధంగా వ్యక్తిగత ఎసెట్స్, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ ఇవి కూడా చేసుకోవాలి, ఉపయోగించుకోవాలా. మనకి హార్టికల్చర్ నుంచి చాలా వరకు మొక్కలు నరసింహ ఎవరండి వస్తున్నారా? లక్ష్మి సైని లక్ష్మి ఎల్లయ్య. నెక్స్ట్ ఈ గ్రామంలో బాగా మొక్కలు సంరక్షిస్తున్నటువంటి, ఎక్కువ మొక్కలు చాలా చక్కగా పనిచేస్తున్నటువంటి ఎంపీడబ్ల్యూఎస్ వర్కర్ కొర్రబోయిన ఎల్లమ్మ బాగా సేవ చేస్తున్నారు కాబట్టి వారిని కూడా సన్మానించడం జరుగుతా ఉంది. మా ఫోన్ దిగిరమ్మా మా దగ్గర బాబు పారేదా తట్టలేదా తట్టపర్లేదా తట్ట నింపేయండి సార్. సైడ్ కొండ్రు సార్, సైడ్ కొండి నవీన్ భాయ్ ఏంది అడ్డం వస్తుంది? ఇట్లా మళ్ళా ఇది కుక్కలు ఇంకొకటి కూడా సార్ మంచి ఉపయోగం కదరే నీకు, అక్కడికి వస్తుంది కదా, అక్కడికి వచ్చేదే కదా. చలో ఏం పేరండి ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, మంత్రి గారి సీతక్క గారి ఆదేశాలతో మన రాష్ట్రంలో ఉన్న 12,000 పైచిలుకు గ్రామాల్లో ఒక పండగ వాతావరణంలో పనుల జాతరను మనం జరుపుకుంటాం. ఒక గ్రామమే ఈరోజు కూడా ఎంత ఆర్థిక అభివృద్ధితో పట్టణాలు అభివృద్ధి జరిగి ముందు పరిగెడుతున్నట్టు కనపడినా సగానికి పైగా భారతదేశం ఇంకా గ్రామాల్లోనే ఉంది అని మనందరికీ తెలుసు. అప్పుడు మన చుట్టూ ఉండే పరిసరాలు, ఇందాక కలెక్టర్ గారు చాలా ప్రస్ఫుటంగా చెప్పారు, మన చుట్టూ ఉండే పరిసరాలు, మనకుండే మౌలిక సదుపాయాల్ని మనమే కూర్చొని ఈ సంవత్సరం ఏం చేసుకుందాం, వచ్చే సంవత్సరం ఏం చేసుకుందాం అనేది ప్రజాప్రతినిధుల
సలహాతో సహకారంతో ఇలా గ్రామ సభలో కూర్చొని మన ప్రణాళికను మనమే చేసుకొని మనకు కావాల్సిన అవసరాలు మనమే గుర్తించి ఈ గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉండే వివిధ రకాల పథకాల్లో మనం ఈ పనులు చేసుకుంటాం. ఆ జరిగే పనులు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నా ఒక గొడుగు కిందకి రావటం, అది NREGS ఉపాధి హామీ పథకం అయినా, స్వచ్ఛ భారత్ పథకం అయినా, కృషి సించాయి యోజన అని చెప్పి నీటి ఇంకుడిని మెరుగుదల చేసే ఇంకొక స్కీమ్ ఉంటుంది, దానికోసమైనా, మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసే గ్రామ సడక్ యోజన అంటారు, దానికోసమైనా, ఇలా వివిధ రకాల స్కీమ్స్ ఎప్పటికప్పుడు ఎవరికి వారిలాగా కాకుండా ఒక గొడుగు కింద ఒక గ్రామంలో ఇన్ని రకాల స్కీముల నుంచి ఏవేవి వస్తున్నాయి, ఈ సంవత్సరం ఏమొస్తాయి, పోయిన సంవత్సరం ఏమొచ్చాయి, పోయిన సంవత్సరం మనం ఇచ్చుకున్నవి ఏం జరిగింది, పూర్తి చేసుకోగలిగామా లేదా, ఈ సంవత్సరం అనుకున్నవి మనం ఎప్పటికి పూర్తి చేసుకుంటాం, ఇవే కావాలా ఇంకా వేరే విధంగా కావాలా అనే విషయం మనందరికీ తెలుసుకుంటూ మనందరం కూడా ఈ అభివృద్ధిలో పాల్పంచుకునే అవకాశంగా ఈ పండ్ల జాతరని రూపొందించడం జరిగింది. ఈ రోజు మీకు మీ గ్రామంలో, మర్యాల గ్రామంలో మీకు తెలిసి ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి, ఇంకా ఎక్కడ అవసరం ఉన్నాయి, అవి ఎప్పుడు వేసుకోవాలి, కలెక్టర్ గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా, అంగన్వాడీ బిల్డింగ్ ఉందా, ఇంకా ఎన్ని రకాల బిల్డింగ్లు మనకి ఇంకా మన సమాజానికి అవసరం, వాటన్నిటిని గుర్తించుకోవడం, ఈ సంవత్సరం ఎంత డబ్బులు వస్తున్నాయి, దీంతో ఈరోజు ఎంతవరకు మనం సాధించుకోగలుగుతాం, ఇంకా ఎంత కావాల్సి వస్తుంది అనేవన్నీ కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సిన అవసరము, తెలుసుకుని దాంట్లో వాళ్ళు భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరము, అభివృద్ధి పదంలో మన గ్రామాలన్నీ పరుగులు తీయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తించి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసి జాతర లాగా ఒక పండగ లాగా, బికాజ్ ఈ అభివృద్ధి అంటే మనలో ప్రతి ఒక్కరికి ఉపయోగమే. ఈ రోజు కొంతమందికి నేరుగా కొన్ని పశువుల కొట్టాల ద్వారా కావచ్చు, పౌల్ట్రీ షెడ్ల ద్వారా కావచ్చు, ఇంకుడు గుంతల ద్వారా కావచ్చు, నేరుగా ఉపయోగం జరిగే ఉన్న సీసీ రోడ్లు నాకేం ఉపయోగం, నాకు రావట్లేదు కదా అనుకున్నా, దాని ఇండైరెక్ట్ గా అందరికీ ఉపయోగం. ఒక రోడ్డు మీద మనం అందరం ప్రయాణం చేస్తాం, ఆ రోడ్డు పడిందంటే మావిడే ఫస్ట్ ఎమ్మెల్యే గారితో పోతూ వని తీసుకుంటాడు మావిడ బట్టలు మీరు 6 గంటలకు కాదు, ఒక 3 వేయండి కొద్దిగా వెనక్కుండా అది అమ్మ పారదు బయట ఫస్ట్ కంప్లీట్ నువ్వే ఫాస్ట్ అయిపోవాలా. నీకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే నేను వేస్తున్నాడా కంకర అంతా ఉంటుంది, పటాపట అయిపోతుంది. దీని కూడా మనం స్పెషల్ 6,500 ఇస్తున్నాం, ఇది సపరేట్ ప్రతి ఇంద్రమెంట్ ఇది బాగా. అప్పుడే